జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జై చంద్రబాబు జై చంద్రబాబు జై సైకిల్ జై సైకిల్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు జిల్లా గుంటూరు 2 నందు పిడుగురాళ్ళ మాధవేనే రజక కులానికి చెందిన వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము ఎంతో సంతోషదాయకం. మా రజకులానికి కూడా ఎంతో ఆనందదాయకం. గతంలో కూడా మాకు ఎమ్మెల్సీగా దువారపు రామారావు గారికి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆయనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగాను, అదేవిధంగా 6 అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జిగాను ఇవ్వడం జరిగింది. మాకు తెలుగుదేశం పార్టీలో రజక కులానికి ఎంతో ప్రాధాన్యత కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పాలాభిషేకం చేయడకు మా రజక సంఘంలోని ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులైన మేమందరం కలిసి పాలాభిషేకం చేయడం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ మాకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ గతంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న బీసీ మీటింగ్లో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఆమోదం తెలిపేదానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని చెప్పడం మాకెంతో ఆనందదాయకం. ఎందుకంటే మాకు ఇంతకాలం నుంచి దాదాపు 16 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నా కానీ మా రాష్ట్రం నుంచి ఒక టీడీపీ డైవర్లోనే మాకు న్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే 84లో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా మళ్ళా తర్వాత 2016లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎస్సీ జాబితాలో చేర్చడం కోసము ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి సత్యపాల్ కమిటీ అని ఒకటి వేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ల ముగ్గురు తయారు చేసి బాబురావు గారు, సత్యపాల్ గారు వాళ్ళ ముగ్గురి కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు కొంతకాలం తిరగడం జరిగింది. కానీ ప్రస్తుతము వచ్చిన గవర్నమెంట్లో రజకులకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా 56 కార్పొరేషన్ వేయడం జరిగింది. 56 కార్పొరేషన్లో రజక కార్పొరేషన్కి ఈ రోజుకు ఒక్క 10 పైసల నిధులు విడుదల చేయలేదు. అదేవిధంగా మా కార్పొరేషన్ సంబంధించిన మా చైర్మన్ గారు ఈరోజు కనీసం ఎస్సీ జాబితాలో కాదు, కనీసం రజక కులానికి కావాల్సిన వస్తువులు కూడా అడగడానికి కనీసం అపాయింట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ మా రజకులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీలో మా రజకులకు ఎటువంటి ప్రాధాన్యత కలిగిందో, తెలుగుదేశం పార్టీలో మాకు ఇచ్చిన ప్రాధాన్యత ఏందో ఇవాళ మేము తెలియజేస్తూ ఇవాళ మాకు ఎంతో ప్రాధాన్యత కలిగించిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మేము పాలాభిషేకం చేయడానికి నిర్ణయించుకొని ఇవాళ ఈ పాలాభిషేకం కార్యక్రమం మొదలు చేయించున్నాం.